ఏడాది వయసు నుంచి ఆ అమ్మాయి స్పెయిన్ దేశంలో ఉంటుంది. మంచి కుటుంబం, ఆనందకరమైన జీవితం. అయినా కూడా ఏదో వెలితి. అదేంటో తెలిస్తే మీరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏడాది వయసున్న తనను, నెలల బాలుడైన తమ్ముణ్ణి కన్న తల్లి నిస్సహాయ స్థితిలో వదిలేస్తే అనాథాశ్రమం అక్కున చేర్చుకుంది. స్పెయిన్కు చెందిన ఓ జంట వీరిని దత్తత తీసుకొని తమ దేశానికి తీసుకెళ్ళింది. అక్కడ తమ కన్నబిడ్డల కంటే మిన్నగా చూసుకున్నారు వాళ్ళు. వారికి విద్యాబుద్ధులు కూడా నేర్పించారు. అక్కడే పెరిగి పెద్దవాళ్ళైన వారికి ఇటీవలే తమ గతం గురించి తెలిసింది. తమ కన్న తల్లి ఇండియాలో ఉంటుందనే నిజం తెలిసిన తర్వాత వెంటనే స్పెయిన్ నుంచి తన కన్న తల్లి కోసం ఇండియాకు ఆగమేఘాలపై వచ్చేసింది ఆ యువతి. తన పెంపుడు తల్లితో కలిసి భారత్కు వచ్చి అమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టింది. వివరాల్లోకి వెళ్తే, ఒడిశాకు చెందిన బాణాలతా దాస్ అనే మహిళ తన 4 పిల్లలతో కలిసి భువనేశ్వర్లోని నయాపల్లి ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకుండేది. అయితే ఓ ప్రైవేటు సంస్థలో వంట మనిషిగా పనిచేసే భర్త సంతోష్ భార్యా పిల్లలను వదిలేయడంతో కుటుంబ పోషణ ఆమెకు భారంగా మారింది. ఈ క్రమంలో 2005లో ఏడాది వయసున్న స్నేహ, నెలల బాలుడైన సోమును అద్దె ఇంట్లోనే వదిలేసింది. మరో 2 పిల్లలను తీసుకొని బాణాలత ఎటో వెళ్ళిపోయింది. తల్లి కోసం గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పిల్లలను గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్నేహ, సోములను స్థానిక అనాథాశ్రమంలో చేర్పించారు పోలీసులు. 5 ఏళ్ల తర్వాత 2010లో స్నేహ, సోములను స్పెయిన్కు చెందిన యోగా టీచర్ గేమా విడాల్ జౌన్ జోష్ దంపతులు దత్తత తీసుకున్నారు. అయితే దాదాపు 15 ఏళ్ల తర్వాత తన కళ్ళ తల్లి గురించి వారి ద్వారానే తెలుసుకుంది స్నేహ. అనాథల్లా తమను వదిలేసిన అమ్మ కోసం పెంచిన తల్లి గేమాతో కలిసి స్నేహ ఎన్రిక్ విడాల్ భారత్కు తిరిగి వచ్చింది. డిసెంబర్ 19న భువనేశ్వర్కు వచ్చిన స్నేహ, గేమాలు హోటల్లో దిగారు. అప్పటి నుంచి ఆమె అమ్మ కోసం వెతుకుతూనే ఉన్నారు. చదువు రీత్యా జనవరి 6న తిరిగి స్పెయిన్కు వెళ్లాల్సి ఉందని, సోమవారంలోగా అమ్మను కలుసుకుంటే మళ్ళీ మార్చిలో వచ్చి అమ్మతో కలిసి ఉంటానని స్నేహ తెలిపింది. అప్పుడు ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటానని కూడా పేర్కొంది. తన తమ్ముడు సోము పనిలో బిజీగా ఉండడం వల్ల ఇండియాకు రాలేకపోయారని చెప్పింది. ఇక స్నేహ తల్లి బాణలత కటక్ జిల్లాలో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ శిక్షణా కార్యక్రమంలో స్నేహ చేరడంతో జనవరి 6న ఆమె స్పెయిన్కు వెళ్ళిపోతున్నారు. తన తల్లి బాణలత దాస్ను 24 గంటల్లో కలుసుకుంటే మళ్ళీ మార్చిలో వస్తామని స్నేహ తెలిపింది. మరి స్నేహ ఎంతో తెలివైందని, బాధ్యతగా ఉంటుందని, మా ఇంటి వెలుగు, మా ప్రాణమని పెంపుడు తల్లి కూడా పేర్కొంది. కన్న తల్లి ఆచూకీ తెలుసుకునేందుకు రమాదేవి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ స్నేహ సుధా మిశ్రా వారికి సహాయం చేస్తున్నారు. మరి కన్న తల్లి కోసం స్పెయిన్ నుంచి వచ్చి వెతుకులాట మొదలుపెట్టిన కూతురిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.